హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఈరోజు వచ్చేసి మెంతికూర పచ్చడి చేదు లేకుండా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. పచ్చడిని చాలా బాగుంటుంది. ముందుగా కళాయి పెట్టుకొని అందులో కొంచెమే నూనె పోసుకోవాలి. ముందుగా మినపగుండ్లు, శనగపప్పు అవి వేయించుకుంటాం కాబట్టి అవి వేయించుకొని తగ్గట్టు కొద్దిగా నూనె పోసుకోవాలి. కొద్దిగా మినపప్పు, అందులోనే కాసింత శనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, నువ్వులు, 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకోవడం వల్ల, శనగపప్పు మినపప్పు వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చడికి చేదు అలాంటిది ఏమి ఉండదు. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎంతో హెల్తీ కూడా. మనం నువ్వులు అలాంటివి వేసుకోవడం వల్ల ఒకసారి ఇలా ట్రై చేయండి. అందులోనే ధనియాలు వేసి రెడ్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. రెడ్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా రెడ్గా అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని అది కూడా కొంచెం బ్రౌన్గా మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకొని మిక్సీ జారీలో చల్లారినాక మిక్సీ చేసుకోవాలి. అదే కడాయిలో కొంచెమే ఆయిల్ పోసుకొని మనం మెంతికూరని ఇవి ఫ్రై చేసుకోవాలి కాబట్టి కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. కొంచెం ఆయిల్ పోసుకొని మీకు కారానికి సరిపడా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. అది కాస్త ఫ్రై అవుతున్నప్పుడు ఒక పెద్ద సైజు మెంతికూర కట్టని నేను తీసుకున్నాను. ఆ మెంతికూర కట్టని కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. ముందరగా వాష్ చేసుకొని కట్ చేసుకోండి. నేను వేర్ల భాగం మాత్రమే కట్ చేసుకున్నాను. కాడలు అలానే ఉంచుకొని నేను యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే మిక్సీ చేసుకుంటాం కాబట్టి బాగుంటుంది. అందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న ఒక 5 లేదా 4 టమాటాలు, మీడియం సైజ్ టమాటాలు 4 టమాటాలు తీసుకున్నాను నేను. మీకు మెంతికూరని తగ్గట్టు టమాటాలు యాడ్ చేసుకోండి. టమాటాలు బాగా సాఫ్ట్ అయ్యే వరకు ఉంచండి. అందులోనే కాస్తంత పసుపు వేసి ఫ్రై చేసుకోండి. టమాటాలు బాగా సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు ఉంచుకోండి. ఇలా సాఫ్ట్ అవుతూ ఉండాలి. సాఫ్ట్ అయిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న అదే మినపప్పు, నువ్వులు ఇవన్నీ మిక్సీ పట్టుకున్న అదే జార్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న మెంతికూర, టమాటాలు యాడ్ చేసుకొని ఒక బ్లెండ్ ఇవ్వాలి. ఎక్కువ ఇవ్వద్దు, కొంచెం బరసబరసగా. అందులోనే వెల్లుల్లి వేసి ఒక బ్లెండ్ ఇవ్వండి. మరి బాగా పేస్ట్లా కాకుండా కొంచెం లైట్గా మంచిగా ఉండేటట్టు, కొంచెం లైట్గా ఉండేటట్టు ఒక బ్లెండ్ ఇస్తే సరిపోతుంది. అందులో మీకు కావాలంటే తాలింపు పెట్టుకోండి, లేదంటే వద్దు. ఇందుకు ఒక కళాయి పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకొని ఎండుమిర్చి, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కర్రీ లీవ్స్, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. మిక్సీ పట్టుకున్న మెంతికూర పచ్చడిని అందులో యాడ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. చేదు అస్సలకే ఉండదు. ఒకసారి ఇలా ట్రై చేయండి.